దేవునికి స్తోత్రం. I'm glad to be here in Andhra for my first time. It is a blessing to be here. ఇక్కడ నేను మొదటిసారిగా వచ్చుచున్నాను. ఇది ఆశీర్వాదకరముగా ఎంచుచున్నాను. So I bring greetings from the Servants of God and believers in Philadelphia, and also many from Yonkers send their loving greetings. నేను డౌటన్ నుండి యాంకర్స్ నుండి ఉన్నటువంటి ఆ యొక్క దైవ సేవకుల నుండి మీకు శుభములు తెలియజేయుచున్నాను. Shall we turn to Matthew chapter 5? మత్తయి సువార్త 5వ అధ్యాయం వైపుగా మనకి గ్రంథం తిప్పుకుందాం. I'm very happy about Jesus Christ. యేసుక్రీస్తుని గురించి నేను సంతోషముగా ఉన్నాను. Now, there's no one on earth, no human being who comes anywhere near Jesus. యేసుక్రీస్తుకు సమానముగా ఎట్టి మానవుడు ఆయన యొక్క మంచితనముకు సమీపముగా రాలేడు. Now, Jesus is not proud, and he doesn't advertise his greatness, his beauty, and I think I kind of missed a lot of it because I'm proud, and I want people to know about me, know good things about me. ఈ విధముగా నేను ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించకుండా పోయినట్లయితే ఆయనకు యేసుక్రీస్తు యొక్క మంచితనమును గూర్చి అనేక జనాంగము ఆయన యొక్క మేలును గూర్చి ఎరుగని వారుగా దాన్ని తప్పిపోవారుగా కనపడుదురు. But Jesus he's humble, he's meek and lowly in heart. యేసుక్రీస్తు ఆయన హృదయములో దయాళుడుగాను ఆయన తగ్గింపు కలిగిన వారుగాను దీర్ఘశాంతం కలిగిన వారుగాను కనపడుచున్నారు. And he welcomes all to come to him. ఆయన తన యొద్దకు వచ్చు ప్రతి వారిని ఆయన ఆహ్వానించుచున్నాడు. And because he is meek and lowly, we feel comfortable coming to him. ఆయన యొద్దకు ఆయన లోనికి వచ్చు నిమిత్తముగా ఆహ్వానింపబడుచున్నాం. But I'm just impressed with Jesus. యేసుక్రీస్తు మూలముగా నేను ప్రభావితునిగా మార్చబడి ఉన్నాను. I was looking at a verse in Revelation a couple of weeks ago. 2 వారములకు ముందుగా ప్రకటన గ్రంథం నుండి ఒక వాక్యమును నేను గమనించి ఉన్నాను. It's in chapter 5. 5వ అధ్యాయము. It speaks about a search being made in heaven. యేసు పరలోకములో జరిగిన ఒక కార్యమును చూస్తున్నాం. A search made to find a man, I take it to be a human being, who's worthy to take this book from God the Father and loose the 7 seals and open it. ఆ యొక్క పరలోకములో ఒక వెదుకులాట సంభవించినది. ఆయన తండ్రి అయిన దేవుని యొక్క చేతిలో నుండి గ్రంథమును తీసుకొని దాని యొక్క 7 ముద్రలు విప్పు నిమిత్తమై ఎవరు తగిన వారని చెప్పినటువంటి ఒక అన్వేషణ వెదుకులాట అక్కడ చోటు చేసుకున్నది. Let's read chapter 5 verses 1 to 5. 5వ అధ్యాయము మొదటి 5 వాక్యములలో మనం చదువుతున్నప్పుడు, మరియు లోపటను వెలుపటను రాత కలిగి
7 ముద్రలు గట్టిగా వేసియున్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండువాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడునూ కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. And I sat, and I saw in the right hand of him that sat on the throne a book written within and on the backside, sealed with 7 seals. And I saw a strong angel proclaiming with a loud voice, Who is worthy to open the book and to loose the seals thereof? And no man in heaven, nor in earth, neither under the earth, was able to open the book, neither to look thereon. And I wept much, because no man was found worthy to open and to read the book, neither to look thereon. And one of the elders said unto me, Weep not, behold, the Lion of the tribe of Judah, the root of David, hath prevailed to open the book and to loose the 7 seals thereof. So we see here in the plan of God, it was God's purpose that there would be a human being to execute the judgments that will be poured out in the end times. చివరి దినములలో దేవుని యొక్క న్యాయ తీర్పులు చెల్లించు నిమిత్తముగా ఒక మనుషుని చేతికి అది అప్పగింపబడును అన్న విధముగా అక్కడ జరపబడిన ఒక ప్రార్థనకు ఒక జవాబుగా మనం చూస్తున్నాం. Now, we know that Jesus Christ is and always has been and always will be God. యేసుక్రీస్తు ఆయన అందరి మూలముగా పూజనీయుడుగా ఉన్నటువంటి దేవుడిగా కనబడుచున్నారు. But here the request was who is worthy. ఇక్కడ ప్రశ్న ఏమిటి అన్నట్లయితే ఎవరు యోగ్యులు? And whatever qualifications God has for man, well, I'm sure God himself fulfills it. ప్రభువైన యేసుక్రీస్తుకు అనేక యోగ్యతలు కనబడుచున్నవి. నేను నిశ్చయించుకున్న కార్యము దేవుడు మాత్రమే అందుకు యోగ్యుడిగా కనబడుచున్నారు. But it says very clearly here in verse 5 5వ వాక్యములో that this human being, the root of David, ఇక్కడ చెప్పబడిన ఒక వ్యక్తిని గూర్చి ఒక మానవుని గూర్చి దావీదు వేరు అని చిగురు అని చెప్పబడుచున్నది. he prevailed to open the book. ఆయన ఆ యొక్క ముద్రలు విప్పు నిమిత్తమై జయం పొందినవారు. So we see that this book, it was determined by God the Father that there would be an overcomer. ఈ యొక్క పుస్తకమును తండ్రి అయిన దేవుడు రాసి ఉన్నారు. దానిని విప్పు నిమిత్తమై ఒక జయవీరుడు అవసరమైనది. That's why it says this root of David has prevailed. ఇక్కడ మనం చదువుచున్నాము దావీదు అను ఆ దావీదు చిగురుడుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆయన జయం పొంది ఉన్నాడు. He lived the life. ఆయన అట్టి జీవితమును జీవించి ఉన్నాడు. He's the only one who has lived his life, a life, pleasing God in every way, from start to finish. తన యొక్క ప్రారంభము నుండి ముగింపు వరకు తన యొక్క జీవితమును దేవునికి సంతోషకరమైన ఒక జీవితమును జీవించిన ఒక వ్యక్తిగా కనపడుచున్నాడు. He never told a lie.
ఏనాడు అబద్ధం ఆడలేదు. never slandered anybody. ఎ- He never spoke ill, ఎవరి గురించి bad of కీడుగా people. మాట్లాడలేదు. He never did anything wrong. ఏనాడు తప్పైన కార్యం చేయలేదు. For everything that he did and said, the motive was love, just pure love. ఆయన చేసిన ఒకే ఒక కార్యము ఆయన తన యొక్క స్వచ్ఛమైనటువంటి పవిత్రమైన ప్రేమను ఇచ్చి ఉన్నాడు. Love for God and love for man. ఆయన దేవుని యందలి ప్రేమను మనుషులందరి ప్రేమను బయలుపరిచి ఉన్నారు. And it's so much that Jesus did for us. యేసుక్రీస్తు మన నిమిత్తమై చేసిన కార్యములు బహు విస్తారములు. Now we talk a lot about his great salvation. ఆయన యొక్క గొప్ప రక్షణ గురించి మాట్లాడుకున్న నిమిత్తమై మనకు విస్తారముగా కలదు. All of us earthly human beings have come short of the glory of God. శపింపబడినటువంటి మానవుడు ఏ రీతిగా దేవునికి మహిమను పొందలేకపోయినాడో మనం చూస్తున్నాం. And the Lord has done the perfect will of God for him. ఈ యొక్క మానవుని నిమిత్తమై ఆయన తన యొక్క క్రియను జరిగించి ఉన్నాడు. And that was for our benefit. That was for our salvation. మన లాభము నిమిత్తమై మన యొక్క రక్షణ నిమిత్తమై ఆయన క్రియ జరిగించి ఉన్నాడు. So we are very happy about that. అందు నిమిత్తమై మనం చాలా సంతోషముగా ఉన్నాం. And I see Jesus doing, once again, two things. యేసుక్రీస్తు చేసిన రెండు కార్యములు మీకు చెప్పుచున్నప్పుడు, One, he lived the life. యేసుక్రీస్తు ఒక అద్వితీయమైనటువంటి జీవితం చేసి ఉన్నాడు. And he laid down his life. తరువాతదిగా ఆయన తన యొక్క జీవితమును ఆయన జరిగించి ఉన్నాడు. He was obedient unto death. ఆయన తన యొక్క చివరి మట్టుకు ఆయన జీవించి ఉన్నాడు. ఆయన అందరి తన యొక్క విధేయతను బయలుపరిచి ఉన్నాడు. And if we just think about it, it will just cause more gratitude. మనము దానిని మనము తలంచినట్లయితే మనం ఇంకను కృతజ్ఞులముగా ఉందము. We have benefited greatly from Jesus. యేసుక్రీస్తు మూలముగా మనం మిక్కిలి లాభం పొందుచున్నాం. We owe him our very existence. The fact that we are alive is because God made us. మనం ఇక జీవితం చేయుచున్నామంటే దేవుడు మనల్ని కలిగించి ఉన్నాడు. And we have eternal life. మనం నిత్య జీవం పొందుచున్నాం. Not because of what we've done, but because of what Jesus has done. కారణము ప్రభువైన యేసుక్రీస్తు అట్టి కార్యము జరిగించి ఉన్నాడు. So our very eternal life, it's really tied up. It's really bound with Jesus Christ himself. ఇక నిత్య జీవం అనగా మనము క్రీస్తుతో పాటు మనల్ని మనమే జత చేసుకున్న వారముగా ఆయనతో పాటు కట్టబడిన వారముగా కనబడుచున్నాం. On the cross, Jesus took our place. సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు మన యొక్క స్థానమును ఆయన పొందుకొని ఉన్నాడు. That was the place where God judged the sin of mankind. కల్వారి సిలువలో మానవాళి మీద చెల్లింపబడిన న్యాయ తీర్పును ప్రభువైన యేసుక్రీస్తు మీద తండ్రి అయిన దేవుడు మోపి ఉన్నాడు.
That's the place where our sins were placed on Jesus. మన మీద మోపబడవలసిన పాపములన్నీ కల్వారి శిలువలో ప్రభు యేసుక్రీస్తు మీద మోపబడి ఉన్నవి. He paid the full price. అందు నిమిత్తమై ఆయన ముందుగానే క్రయమును చెల్లించి ఉన్నాడు. The Bible says, the soul that sinneth, it shall die. పాపము చేయు ప్రతి ఆత్మయు ప్రతి ప్రాణమును ప్రతి వ్యక్తియు చనిపోవును. Jesus died in our place. మన స్థానములో యేసు మరణించి ఉన్నాడు. And he really died. ఆయన అది ఆ విధంగా చనిపోని విధమైన కోరి ఉన్నాడు. He really died like people die today. ఆయన మరణించకుండా ఈ దినము కూడా జనాంగము మరణించుచున్నారు. And that payment for our sins was sufficient. మనకి పాపముల నిమిత్తమై చెల్లింపబడిన క్రయధనము చాలినదిగా ఉన్నది. In the eyes of God, దేవుని యొక్క దృష్టిలో that was sufficient payment. అది ఒక చాలినంతటువంటి క్రయధనముగా చెల్లింపబడినది. So don't forget, the standard of God is perfection. ఈ విధముగా దేవుని యొక్క పాప పరిహారార్థ బలి అది చాలినదిగా ఉన్నది. To enter into eternal life, we must end this race here on earth with all of our sins forgiven. మనము దీనిని అంగీకరించడం మూలముగా మనకి పాపములన్నీ అవి క్షమింపబడుచు ఉన్నవి. Thanks be to God దేవునికి స్తోత్రం. that death was sufficient. ఆ యొక్క మరణము చాలినదిగా ఉన్నది. But something goes along with that death. ఆ యొక్క మరణంతో పాటు ఇంకనూ కొద్దిగా జరగవలసిన కార్యమున్నది. And that's the life of Jesus. అది క్రీస్తు యొక్క జీవితము. After living a life in this world, ఈ యొక్క లోకములో అదే జీవితమును చేయువారముగా in a human body, ఈ యొక్క మానవ శరీరములో tempted in every way as we are, మనవలే ప్రతి విధముగా ఆయన శోధింపబడిన వారుగా ఉండి but without any sin. పాపము లేని వాడుగా That made him a spotless, blameless Lamb of God that was able to take our place. నిర్దోషమైనటువంటి నిష్కలమైనటువంటి దేవుని గొర్రెపిల్లగా ఆయన మన యొక్క స్థానమును ఆయన పొందుకొని వాడిగా కనపడి ఉన్నారు. In types and shadow, God wanted these sacrifices in the Old Testament to be blameless. దీనికి ఛాయగానే పాత నిబంధన కాలములో ఎట్టి బలి యొక్క మృగమును తీసుకున్నప్పటికీ అది నిర్దోషమైన బలిగానే ఉండవాలని చెప్పి నిర్దోషమైన మృగముగా జంతువుగా ఉండవాలని చెప్పి ఉన్నాడు. No blemish at all. ఎట్టి దోషము లేనటువంటి ఒక బలి పశువు. The life of Jesus Christ was without any sin. యేసుక్రీస్తు యొక్క జీవితము ఎట్టి పాపము లేని జీవితముగా కనపడుచున్నది. Once again, we read there in Revelation 5, John was told, don't weep, because the root of David has prevailed. మనం చదువుకున్నటువంటి ప్రకటన గ్రంథములోని 5వ అధ్యాయంలో యొక్క వాక్యం 5వ వాక్యములో ఏడువకము ఇదిగో దావీదు చిగురైనటువంటి వాడు జయం పొంది ఉన్నాడు. So Jesus, before he came to earth, he was perfectly holy. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క భూమికి వచ్చుటకు ముందుగానే ఆయన సంపూర్ణముగా ఆయన కనపడుచున్నారు. And after being here, after being tempted by the devil, అపవాది మూలముగా శోధింపబడిన తర్వాత కూడా
he lived out his heavenly life down here. తన యొక్క పరలోక సంబంధమైన జీవితమును తాను పరలోకములో జీవించిన అదే విధానమును ఇదే భూమి మీద మనందరి కన్నుల ఎదుట ఆయన జీవించి చూపించి ఉన్నాడు. So Jesus overcame while he was here down here in this life. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద మన వంటి ఇదే జీవితము చేయనటువంటి ఆ దినములలోనే ఆయన జయం పొందిన వాడిగా కనపడుచున్నారు. Now Jesus is telling us to overcome. ప్రభువైన యేసుక్రీస్తు మనము కూడా జయం పొందుమని చెప్పుచున్నాడు. And it's a privilege for us that we are given this opportunity in this short life to put on Jesus Christ. ఈ యొక్క లోకములో మనం జీవించుతున్న ఈ దినాలలో క్రీస్తును మనము ధరించుకున్న నిమిత్తమైనటువంటి ఒక ధన్యతను పొందుకుని వారముగా మార్చబడుచున్నాము. Let's look at Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయము Shall we read verses 43 to 48? 43వ వాక్యం మొదలుకొని 48వ వాక్యం వరకు చదువుకుందాం. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులు అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. Ye have heard that it hath been said, Thou shalt love thy neighbor and hate thine enemy. But I say unto you, love your enemies, bless them that curse you, do good to them that hate you, and pray for them which despitefully use you and persecute you, that ye may be the children of your Father which is in heaven. For he maketh the sun to rise on the evil and on the good, and sendeth rain on the just and on the unjust. For if ye love them which love you, what reward have ye? Do not even the publicans the same? And if we salute your brethren only, what do we more than others? Do not even the publicans so? Be ye therefore perfect, even as your Father which is in heaven is perfect. Be therefore perfect in love, even as your Father in heaven is perfect. మీకు పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును ప్రేమలో పరిపూర్ణులుగా ఉండురి. This is it's almost like it's too good to be true, but it is true. This verse that we can be perfect as our heavenly Father is perfect in heaven. It's too good to be true. ఈ యొక్క వాక్యమునున్నది ఈ విధంగా పరలోకపు తండ్రి పరిపూర్ణుడుగా ఉండే విధముగా మనము కూడా పరిపూర్ణులుగా ఉన్నది అది నిజముగా కనపడుచున్నది. అది ఆ యొక్క జీవించు విధానం కూడా నిజముగానే కనపడుచున్నది. Now Jesus is here telling his disciples to live this life. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క శిష్యులతో ఇట్టి జీవితం చేయమని చెప్పుచున్నాడు. And we see that Jesus lived this life. ఎందుకనగా యేసు ఇట్టి జీవితం చేసి ఉన్నాడు. So him telling us
to live this life, there's a power behind it. ఆయన ఇక జీవితమును చేయమని చెప్పుచున్నప్పుడు ఇట్టి జీవితము వెలుకల ఒక శక్తి కనపడుచున్నది. The power is in the command. ఆ యొక్క శక్తి ఉన్నది ఆ యొక్క ఆజ్ఞలో ఇమిడి ఉన్నది. If Jesus said, do this, that tells you we can do it. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పుచున్నాడు, ఆయన చెయ్యుడి అని చెప్పడం మాత్రమే కాక మనము ఇక జీవితాన్ని చేద్దామంటున్నాడు. Not that we can do it on our own. మనకి స్వంత బలం మీద ఇక జీవితాన్ని చేయలేము. Jesus, he did this. యేసుక్రీస్తు ఇట్టి జీవితాన్ని చేసి ఉన్నాడు. But he's God. ఆయన దేవుడు. But to us it's granted that we can, by his grace, follow in his steps. And in following him, we can be changed. We can be sanctified so that we also can love our enemies, even unto death. కానీ ఆయన దేవుడుగా ఉన్నందువలన ఇట్టి జీవితం చేసి ఉన్నాడు. మనమైతే ఇక భూమి మీద మానవులుగా కనపడుచున్నాము. మనము ఆయన కృప మూలముగా ఆయనకు అడుగు జాడల్లో మనం వెంబడించు వారముగా మార్చబడి, ఆయన వలె మనం శుద్ధీకరింపబడిన వారముగా మార్చబడి, ఆయన శక్తి చేత ఇట్టి జీవితమును మనం చేయి వారముగా కనపడుచున్నాం. The elders of Israel were gloating over Jesus' suffering on the cross. They were very happy to see that. ప్రభువైన యేసుక్రీస్తు కల్వారి సిలువలో ఆయన బాధ నందుట శ్రమ నందుట చూచి అనేకులు సంతోషపడి ఉన్నారు. And they said, Jesus, if you're the Son of God, come down from the cross. కల్వారి సిలువలో ఆయన వేలాడుచున్నప్పుడు అనేకులను అపహాస్యం చేయుచు సంతోషపడుచు, యేసు నీవు దేవుని కుమారుడవైతే సిలువ నుండి క్రిందికి దిగిరమని చెప్పి ఉన్నారు. Then we will believe you. తరువాత మేము నమ్ముతాం. ఆ విధముగా అపహాస్యముతో నవ్వున్నారు. They were utterly despising Jesus. వారైతే పూర్తిగా యేసును తిరస్కరించి ఉన్నారు. And in that suffering, Jesus was praying for them. అట్టి శ్రమ బాధ మధ్యలో కూడా యేసు వారి నిమిత్తముగానే ప్రార్థించి ఉన్నాడు. He said, Father, forgive them. They know not what they are doing. తండ్రి వారిని క్షమించుము, వారు చేయనది ఎరుగక చేయుచున్నారు. We read in the book of Acts, Stephen died the same way. అపోస్తుల కార్యములో కూడా స్టెఫను అదే రీతిగా చేసి ఉన్నాడు. He was being stoned to death. రాళ్లతో కొట్టబడి చంపబడుచున్న సందర్భములో కూడా His last words were, Father, don't lay this sin upon them. ఆయన స్టెఫను పరలోకం వైపుగా తేరి చూచి, తండ్రి ఈ యొక్క తప్పును వీరి మీద మోపకుమని చెప్పి ఉన్నాడు. Stephen forgave them, and he prayed for God to forgive them. స్టెఫను క్షమించి ఉన్నాడు. తండ్రిని చూచి తండ్రి కూడా వారిని క్షమించమని ప్రార్థించి ఉన్నాడు. But coming back to Jesus, he lived a life that proved what was inside of him. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితమును మనం చూచినప్పుడు ఆయన యొక్క హృదయాంతరంగములో ఉన్నటువంటి యథార్థమైన కార్యమే ఆయన యొక్క జీవితముగా బయలుపడినది, అది నిరూపించి ఉన్నాడు. And by his grace, God can take a hard-hearted sinner. God can speak to him, reveal to him his need for forgiveness. దేవుని యొక్క కృప మూలముగా ప్రతి కఠినాత్ములైన హృదయాలతోనూ
ప్రతి వ్యక్తులతోనూ తన యొక్క ప్రేమను బయలుపరచు విధముగా ఆయన మాట్లాడి ఉన్నాడు. God can reveal Jesus Christ to that hard-hearted sinner. ఆ యొక్క కఠినాత్ములైన పాపాత్ములకు ప్రభువైన యేసుక్రీస్తును దేవుడు బయలుపరిచి ఉన్నాడు. And that sinner could be very sincere with the truth. ఆయన తన యొక్క జీవితంలో తన యొక్క జీవితమును గురించి ఆయన మిక్కిలి యథార్థముగా కనబడి ఉన్నారు. He can say, "Oh, I didn't know that Jesus was real." యేసుక్రీస్తు ఇంతటి నిజమైన వ్యక్తి అని అనేకులు ఆశ్చర్యపడి ఉన్నారు. This is, I know now because God has shown me. దేవుడే ఈయనను నాకు బయలుపరచుచున్నాడు. Jesus went through all this suffering for me. నా నిమిత్తమై యేసుక్రీస్తు ఇంత శ్రమ నొంది ఉన్నాడు. And that sinner can turn 180 degrees. He can, instead of walking into more and more darkness, he can turn to the light. ఎవరైతే అంధకారం వైపుగా నడుచుచున్నారో అట్టివారు తమ యొక్క కోణమును పూర్తిగా మార్చుకొని వారు వెలుగు వైపుగా నడుచువారిగా దేవుడు చేయుచున్నాడు. Jesus is the light of the world. యేసుక్రీస్తు యొక్క లోకం యొక్క వెలుగుగా కనపడుచున్నారు. He can run into the light. ఆయన వెలుగులోనికి నన్ను నడిపించుచున్నాడు. He can really deeply repent for all of the evil he has done to other people. He can repent for the evil that he has done to other people. మనము మనకి జనాంగం నిమిత్తమై చేసినటువంటి ప్రతి పాపముల నిమిత్తమై మనం పశ్చాత్తాపడు వారముగా కనబడాలి. And by being saved and baptized in water, baptized in the Holy Spirit, మనము నీటిలోను అగ్నిలోను బాప్తిసం పొందువారముగా కనపడుచున్నాము. he can become a new creation. మనము నూతన సృష్టిగా మార్చబడుచున్నాం. And God is working on him, changing him to be like Jesus in character. స్వభావములో మనము యేసు వలె ఆయన వలె మాట్లాడు వారముగాను క్రియ చేయు వారముగాను మా ముందు నిమిత్తమై దేవుడు మనలో క్రియ చేయుచున్నాడు. He will always be himself. He'll still be an individual. వ్యక్తిగతముగా ఆయన ఒక గొప్ప వ్యక్తిగా కనపడుచున్నారు. But because of the choices he's making, he can walk in a new life. మనము ఎన్నుకొను ఆ యొక్క విధానం మూలముగా నూతన జీవములో మనం నడుచువారముగా కనపడుచున్నాం. We call that sanctification. అది శుద్ధీకరణ అని చెప్పబడుచున్నది. Let's look at John chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయము. Let's read here Jesus is speaking, is rather praying for his disciples. ఇక్కడ మనం చదువుచున్నటువంటి వాక్యములు ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యుల నిమిత్తమై ప్రార్థించు కార్యములకు చదువుచున్నాము. Let's read verses 16 and 17. 16-17 వాక్యములు. నేను లోక సంబంధిని కానట్టు వారిని లోక సంబంధులు కారు, సత్యమందు వాని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. They are not of the world, even as I am not of the world. Sanctify them through thy truth. Thy word is truth. Now let's read verse 19. 19వ వాక్యం వరకు. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వాని లోకమునకు పంపింతిని, వారిను సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. And for their sakes I sanctify myself, that they also might be sanctified through the truth.
Jesus is saying, for their sake, I sanctify myself. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పుచున్నాడు, వారి నిమిత్తమై నన్ను నేనే ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను లేక శుద్ధీకరించుకొనుచున్నాను. Well, when we say sanctify, we mean, speaking about ourselves, putting off impure things, wicked things, corrupt things, and acting like putting on Jesus Christ, basically. మన విషయములో శుద్ధీకరణ అనగా దేవునికి ఇష్టము లేని కార్యములు, దుర్మార్గమైన కార్యములు, ప్రతి విధమైన అసహ్యమైన కార్యములు మనము మన యొద్ద నుండి తొలగించుకొనొచ్చు, దూరం చేసుకొనొచ్చు. క్రీస్తు వలె జీవించు నిమిత్తమై క్రీస్తు స్వభావములను ధరించుకుంటే చూపుచున్నది. Now, Jesus did not have any unsanctified natures, any worldly natures. He didn't have any fleshly, carnal natures. ప్రభువైన యేసుక్రీస్తుని తీసుకున్నప్పుడు ఆయన శుద్ధీకరించుకొనుచున్నాడు అని చెప్పగా ఆయన ఎటువంటి దుర్మార్గమైన కార్యములు, తప్పైన కార్యములు, అబద్ధమైన కార్యములు ఆయన జీవితంలో లేదు. ఆయన ఎటువంటి శరీర సంబంధిగాను కనపడుట లేదు. But Jesus more surrendered to the will of God in everything. ప్రతి కార్యములోను ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క చిత్తము నిమిత్తమై తనను పూర్తిగా సమర్పించుకొని ఉన్నారు. Also, we see from this verse 19 19వ వాక్యములో చదువుచున్నాము, that Jesus said, for their sakes I sanctify myself, that they also might be sanctified. వారు సత్యమందు తమ్మును తాము పరిశుద్ధపరచుకుంటూ లేక ప్రతిష్ఠపడి చేయబడినట్లుగా వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. Jesus did not sanctify himself for his sake. He sanctified himself for our sake. యేసుక్రీస్తు ఇక్కడ ప్రతిష్ఠానిక వాట శుద్ధీకరణ చూపుచున్నది. ఆయన తన కొరకు తాను శుద్ధీకరణ చేసుకోలేదు, కానీ మన నిమిత్తముగా ఆయన తను తాను శుద్ధీకరించుకొని ఉన్నారు. He sanctified himself so that we can be sanctified. మనము శుద్ధీకరింపబడినట్లుగా ఆయన తను తాను శుద్ధీకరించుకొని ఉన్నాడు. See, his life, that is a great blessing for us. ఆయన జీవితమును మనం గమనించుటయే అది మన జీవితానికి పెద్ద ఆశీర్వాదముగా ఉన్నది. It's not just his death on the cross. His before he died, his life, that is a source of great blessing for you and me. కల్వారి శిలువలో ఆయన చూపినటువంటి ఆ యొక్క స్వభావముల మూలముగా కాదు, కానీ ఆయన జీవించుచున్నప్పుడే ఆయన యొక్క జీవిత విధానమే మన యొక్క జీవితమును మనం పాటించినప్పుడు గొప్ప ఆశీర్వాదముగా మారును. I would say at least this verse is saying that when we seek God to sanctify ourselves, put things right, that seeking, it will result in a blessing. మనము క్రీస్తు యొక్క జీవితమును మనము జాగ్రత్తగా ఆయన గురించి వెతుకుచున్నప్పుడు, ఆయన కార్యములు వెతుకుచున్నప్పుడు మన యొక్క జీవితంలోని మనం కార్యములను మనం చక్కదిద్దుకొనొచ్చు. ఆయన యొక్క స్వభావములు మనం ధరించుకుని వారముగా కనబడుచున్నాం. Because the word of God says, Jesus said it, seek and you shall find. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పుచున్నాడు, వెదకుడి మీకు దొరుకునని చెప్పి ఉన్నాడు. Ask and it shall be given unto you. అడుగుడి మీకు ఇవ్వబడును. Knock and the door will be open to you. తట్టుడి మీ కొరకు ద్వారము తెరవబడును. So Jesus, he lived this life, and well, let's look at Isaiah 53.
Isaiah chapter 53. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. This is one of the verses that speaks about Jesus being a man, a human, and it speaks about rewards. యేసుక్రీస్తు ఇక్కడ ఆయనను ఒక మానవుడిగా మనుషుడిగా చెప్పుచు ఒక వాక్యం చెప్పబడుచున్నది. So Jesus coming into the world and as a man, యేసుక్రీస్తు ఈ యొక్క లోకముకు ఒక మనుషునిగా వచ్చినారు. and then Jesus would have come under some of the way God deals with men. Jesus comes under the way the Father deals with humans. ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క లోకములోకి వచ్చిన విధానం ఏమిటంటే తండ్రి అయిన దేవుడు మనుషునితో వ్యవహరించు నిమిత్తమై క్రీస్తు ఒక మార్గముగా కనబడి ఉన్నారు. So we can see something about Judgment Day for Jesus. ప్రభువైన యేసుక్రీస్తు మీద తండ్రి మోపుచున్నటువంటి ఒక న్యాయ తీర్పును గురించి ఇక్కడ చదువుచున్నాం. See, all human beings will stand before the Lord on a judgment day. ప్రతి మానవాళి మీద చెల్లింపబడినటువంటి ఒక న్యాయ తీర్పుకు బదులుగా అక్కడ చెల్లింపబడుచున్నది. When the righteous are resurrected at the beginning of the millennium, or should I say by the beginning of the millennium, all those will stand at the judgment seat of Christ after their resurrection. పునరుత్థానులైన తర్వాత ఆ యొక్క వెయ్యేండ్ల పరిపాలన ప్రారంభించడానికి ముందుగా అందరూ క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడు వారిగా కనపడుచున్నారు. Those who will be, or rather the rest, will be resurrected after the millennium. కొంతమంది అయితే వెయ్యేండ్ల పరిపాలన తర్వాత వారు పునరుత్థానులగుచున్నారు. There will be two groups in that resurrection. ఈ విధముగా పునరుత్థానములో రెండు గుంపులు వారు కనపడుచున్నారు. The righteous and the lost. నీతిమంతులైన వారి యొక్క పునరుత్థానము, పాపుల యొక్క పునరుత్థానము. And there's a verse in Daniel also that speaks about the resurrection of Jesus. దానియేలు గ్రంథములో కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం గురించి చెప్పబడుచున్నది. But since we're here in Isaiah 53, let's read verses 10 to 12. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వాక్యం మొదలుకొని 12వ వాక్యం వరకు. అతని నలుగుకొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమగును. అతడు తన కలిగిన వేదన చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారిపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. Yet it pleased the Lord to bruise him. He hath put him to grief. When thou shalt make his soul an offering for sin, he shall see his seed. He shall prolong his days, and the pleasure of the Lord shall prosper in his hand.
He shall see of the travail of his soul and shall be satisfied. By his knowledge shall my righteous servant justify many, for he shall bear their iniquities. Therefore will I divide him a portion with the great, and he shall divide the spoil with the strong, because he had poured out his soul unto death, and he was numbered with the transgressors, and he bare the sins of many and made intercession for the transgressors. Verse 12. 12వ వాక్యమునందు Therefore will I divide him a portion with the great. కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను. So this is a description of part of the reward that Jesus is getting. కావున ఈ యొక్క వాక్యమునది ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పొందుకోబోచున్నటువంటి అనుభవమునకు చెప్పబడుచున్నది. I should say what he got, because he was resurrected almost 2,000 years ago. ఆయన పునరుత్థానుడై దాదాపు 2000 సంవత్సరములైనది. After successfully accomplishing his mission down here on earth, ఇదే భూమి మీద ఆయన తన యొక్క బాధ్యతను తన యొక్క బృహత్కరమైన కార్యమును ఆయన నెరవేర్చిన వానిగా కనపడుచున్నారు. and after Jesus rose from the dead, he appeared to his disciples and he said, all authority in heaven and earth is given to me. ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానమైన తర్వాత తన యొక్క శిష్యులకు ఆయన ప్రత్యక్షమై భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడిన చెప్పుచున్నారు. Verse 12. 12వ వాక్యమునందు Therefore will I divide him a portion with the great. కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. And he shall divide the spoil with the strong. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. So we see Jesus, his reward. ఇక్కడ యేసుక్రీస్తు ప్రతిఫలం పొందుట మనం చూస్తున్నాం. Jesus is going to not keep it for himself. He's going to divide it with the strong. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తనకు తానే ఒక అదృష్టవంతుడిగా కనపడుచున్నారు. ఆయన గొప్ప వారితో పాలు పంపులు కలిగిన వారిగా కనపడుచున్నారు. Who are the strong? ఈ యొక్క బలవంతులనగా ఎవరు? Well, the Bible says the kingdom of heaven suffers violence, and the violent take it by force. దేవునికి వాక్యం చెప్పుచున్నది, పరలోకం బలాత్కారాలతో పట్టబడుచున్నది, బలవంతం చేయవారు అందులో ప్రవేశించుచున్నారు. So there's a mighty army following Jesus. They want to please Jesus. They want to be close to Jesus. They want more of Jesus in their lives. ఒక గుంపు జనాంగం అయితే ప్రభువైన యేసుక్రీస్తును వెంబడించు వారుగాను, ఆయన సంతోషపరచు వారుగాను, తమ యొక్క జీవితంలో యేసుక్రీస్తును పొందుకోవాలని కోరు వారుగాను కనపడుచున్నారు. So they're going forward. వారైతే అట్టి అనుభవమును పొందుదురు. But the devil is doing everything he can to stop them, to hinder them. ఇట్టి అనుభవమును ఆపు చేయ నిమిత్తమై అపవాదైన వాడు తన వల్ల వీలైనంత వరకు శాయశక్తుల వాడు ప్రయత్నించుచున్నాడు. He uses lies, తనకి అబద్ధముల మూలముగాను, false doctrine, అబద్ధమైన ఉపదేశముల మూలముగాను, worldly distractions, లౌకిక సంబంధమైనటువంటి దృష్టిని మరల్చు కార్యముల మూలముగాను, temptations, శోధనల మూలముగాను, pride, గర్వం మూలముగాను, whatever, persecution. శ్రమల మూలముగాను. But the strong, they can see through all of that. వారి గనులైన గొప్పవారైతే వాటన్నిటిని జయించు వారిగా ఉన్నారు. They know the devil is trying his best to hinder them. తమను నిలుపు చేయ నిమిత్తమై అపవాదైన వాడు తన యొక్క సాయశక్తిలో వాడు ప్రయత్నించుచున్నాడని వీరు ఎరిగిన వారై ఉన్నారు. So they pray harder. వారైతే మిక్కిలి కష్టతరముగా వారు ప్రయత్నించున్నారు. They submit themselves more to God. వారైతే తమ్మును తాము దేవుని కొరకు పూర్తిగా అప్పగించుకున్నవారు. They pray for more grace. వారైతే అధికమైన కృపను పొందుకున్నవారు. God has abundance of grace. దేవుని యందలి
అధికమైన కృప కలదు. So they receive abundance of grace. వారు అట్టి వారైతే దేవుని యొద్ద నుండి అధికమైన నిండైన కృపను పొందుకొనుచున్నారు. And they just break through every bondage and every hindrance. They break through every వారైతే ప్రతి అడ్డంకులను వారు తెంచుకున్న వారిగా కనపడుచున్నారు. We need read another portion of this inheritance being shared in Romans chapter 8. రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం పొందుకొనుచున్నటువంటి ఇంకొక స్వాస్థ్యమును గురించి చదువుచున్నప్పుడు verses 16 and 17. 16-17 వాక్యములు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. The Spirit itself beareth witness with our spirit that we are the children of God, and if children, then heirs, heirs of God, and joint heirs with Christ, if so be that we suffer with him, that we may be also glorified together. Heirs of God and joint heirs with Christ. మనము దేవుని వారసులము, క్రీస్తుతో కూడా తోడి వారసులము. If so be that we suffer with him, that we may be also glorified together with him. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు మనము ఆయనతో పాటు శ్రమ పడినట్లయితే, so Jesus, we see here in this verse, we see a little better how he will divide the spoil. ఇక్కడ మనం చదువుచున్నాము, ఈ యొక్క వాక్య మూలముగా ప్రభువైన యేసుక్రీస్తు గనులైన వారితో తన యొక్క కొల్ల సొమ్మును పంచుకొనడం చూస్తున్నాం. To the church, సంఘముతో, the overcoming church, జయించిన సంఘముతో, the bride of Christ, క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెతో we will be joint heirs. మనము క్రీస్తుతో సహవారసులం. Joint heirs with Christ. క్రీస్తుతో పాటు సహవారసులం. Everything he received, he shared all with his bride. ఆ క్రీస్తు ఏదైతే తాను పొందుకొనుచున్నారో ఆయన తన యొక్క పెండ్లి కుమార్తెతో సమస్తమును ఆయన పంచుకునే వారిగా ఉన్నారు. Are we worthy of it? అందు నిమిత్తమై మనము యోగ్యులమేనా? Do we deserve it? అది పొందుకొనుటకు మనకు యోగ్యత కలదా? Well, we cannot compare ourselves to Jesus. యేసుతో మనలను ఎన్నడూ పోల్చుకోలేము. Because he was perfect. His life was perfect. ఎందుకనగా యేసు ఆయన జీవితము అది సంపూర్ణమైన జీవితం. But the way we're sanctified by the truth is that the truth of the gospel, truth of the love of God is shown to us. మనమైతే త్రోవ తప్పిన వారముగా కనపడుచున్నాము, కానీ క్రీస్తు యొక్క ప్రేమ సువార్తనున్నది మనకు అందింపబడినది. And as we repent for our ways and choose the Lord's way, మన యొక్క మార్గములు స్వంత మార్గముల విషయంలో మనము పశ్చాత్తాపడు వారముగా మారు మనసు పొందు వారముగా ఉండి క్రీస్తు యొక్క మార్గములు మనం ఎన్నుకొని వారముగా ఉండాలి. then we're open to be changed, to be made new on the inside. మన వైపుగా మనము మార్పు నొందు నిమిత్తముగా మనము అప్పగించుకున్న వారమై ఉండాలి. And God can
he'll direct us to follow in the steps of Jesus. అప్పుడు మాత్రమే మనము క్రీస్తు యొక్క అడుగు జాడలను మనము వెంబడించు నిమిత్తమై మనల్ని అప్పగించుకున్న వారముగా మారుచున్నాం. And as we obey him, there may be some problems because of it. ఆయనకు మనం లోబడుచున్నప్పుడు ఆ యొక్క లోబడుట మూలముగా కొన్ని సమస్యలు మనకు కలవు. Some rejection, some persecution may come our way. అందు నిమిత్తమై కొన్ని మనము ఇతరములంగా తిరస్కరింపబడుదుము, కొన్ని శ్రమలు కూడా పొందువారమై ఉన్నాము. But as we focus on Jesus, కానీ యేసు వైపే మన దృష్టిని మనము కేంద్రీకరించినప్పుడు, and purpose in our heart, we are going to please Jesus. మనము యేసును మాత్రమే తృప్తిపరచు నిమిత్తమై తీర్మానించినప్పుడు, It's not my will, it's God's will. It's Jesus' will. నా యొక్క చిత్తము కాదు గాని దేవుని యొక్క చిత్తము, యేసు యొక్క చిత్తమును మాత్రమే నెరవేర్చుదునని చెప్పినప్పుడు, and God does this change. అప్పుడు మాత్రమే మనలో ఇట్టి మార్పును ఆయన జరిగించువారై ఉన్నారు. And that change is the deepest work God has done or will do in mortals. మన అందరిలో ఆయన తన యొక్క లోతైన క్రియను ఆయన జరిగించువారిగా ఉన్నారు. This work, this deep work God is doing now, it began on the day of Pentecost. ఇట్టి ఒక లోతైన క్రియను ఇప్పుడు జరిగించుచున్నాడు. అట్టి క్రియను ఆయన పెంతెకోస్తు దినమందు ఆయన ప్రారంభించి ఉన్నాడు. And this work on the inside will finish at the rapture. ఇట్టి క్రియ మనలో జరిగింపబడుచున్నది. అది ప్రభు రాకడలో ఎత్తబడుట మూలముగా అది ముగింపబడును. So we are very privileged to be here on earth at this time. ఇట్టి కాలములో మనము భూమి మీద ఉండినాము కావున మనం ధన్యులముగా కనబడుచున్నాం. And because the Lord has changed us from being selfish and stingy to be selfless and generous. మనమైతే స్వార్థపూరితులముగా కనపడుచున్నాము, మిక్కిలి పిసినారితనంతో కనపడుచున్నాము. కానీ ఆయనైతే మనల్ని మార్చి స్వార్థరహితమైన జీవితమును, మిక్కిలి దయాళుత్వము ధారాళముగా ఇచ్చు జీవితముతో నింపుచున్నాడు. Then the Lord Jesus will share the reward he got for being generous. ఆయన వలె దయాళులంగా మనం మారుట మూలముగా ఆయన పొందుకున్నటువంటి అదే ప్రతిఫలములో మనము కూడా పాలి భాగస్థులముగా మారినట్లుగా చేయుచున్నాడు. Right. So the life of Jesus and the death and resurrection of Jesus, that's totally unique. No one else can do that for us, for man or anybody. ప్రభు యేసుక్రీస్తు యొక్క జీవితమును, ఆయన యొక్క మరణమును, ఆయన యొక్క పునరుత్థానమునవి ఈ యొక్క భూమి మీద మానవాళి మధ్యలో అది దేనితోనూ పోల్చలేని ఒక అద్వితీయమైన కార్యముగా కనబడుచున్నది. ఇట్టి ఒక జీవితమును ఏ ఒక్కరు కూడా చెయ్య నిమిత్తమై సమీపముగా కూడా రాలేరు. అట్టి అనుభవమును మనకైతే దేవుడిచ్చి ఉన్నాడు. Let's look at one more verse. 1 Corinthians chapter 1. ఇంకొక వాక్యం చదువుకుందాం. 1 కొరింథీయులు 1వ అధ్యాయము verses 26 to 30. 26వ వాక్యం మొదలుకొని 30వ వాక్యం వరకు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు.
But God hath chosen the foolish things of the world to confound the wise, and God hath chosen the weak things of the world to confound the things which are mighty, and base things of the world, and things which are despised hath God chosen, yea, and things which are not, to bring to naught things that are, that no flesh should glory in his presence. But of him are ye in Christ Jesus, who of God is made unto us wisdom and righteousness and sanctification and redemption. So this is where we are, in Christ Jesus. మనము ప్రభువైన యేసుక్రీస్తునందున్నాము. He's made unto us wisdom. ఆయన మన నిమిత్తమై జ్ఞానముగా మారి ఉన్నారు. Previous verses speaks about the wisdom of the world being foolishness to God, and ముందున్న వాక్యంలో చదువుచున్నాము, ఈ యొక్క లోక జ్ఞానం అన్నది దేవుని దృష్టిలో వెరితనముగా కనబడుచున్నది. and the wisdom of God being foolish to the worldly wise. అదే సందర్భములో దేవుని జ్ఞానం అన్నది లోకము దృష్టిలో వెరితనముగా కనబడుచున్నది. But we see that God is totally wise. కానీ మన దేవుడైతే ఆయన సంపూర్ణముగా జ్ఞాని అయి ఉన్నారు. How God has worked. దేవుడు ఏ రీతిగా క్రియ చేయుచున్నాడు. For man to be eternally secure, eternally right with God. మానవుడైతే నిత్యానిత్యము దేవునితో పాటు భద్రపరచబడు నిమిత్తముగా So it's, of course, the mystery of the gospel is a mystery to everyone except those whom God reveals it to, and those who keep what God has revealed to them. ఎవరైతే ఈ సువార్తనది అనేకులకు అదొక రహస్యముగా కనబడుచున్నది, కానీ దేవుడు ఎవరికి బయలుపరుచున్నట్లయితే దేవునికి సమీపస్తులుగా మారి వారి కొరకు ఆయన బయలుపరుచున్నాడు. To me, it's very precious that God would accept the death of Jesus Christ as payment for our sins. ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై ఆయన క్రయధనమును చెల్లించిన దినమందు దేవుడు మనలను అంగీకరించి ఉన్నాడు. Christ has made unto us also righteousness. క్రీస్తు మన నిమిత్తమై నీతి ఆయను. So it's, since Jesus has paid for our sins, యేసుక్రీస్తు మన నిమిత్తమై ఆయన క్రయధనం చెల్లించి ఉన్నాడు. then the sins are removed. That's beautiful. That's wonderful. యేసుక్రీస్తు మన నిమిత్తమై మనకి పాపముల నిమిత్తమై క్రయధనము చెల్లించగా మనకి పాపములన్నీ తీసివేయబడినవి. ఇది ఆలోచించు నిమిత్తమే మిక్కిలి మనోహరమైనది, ఆశ్చర్యకరమైనది. But if sins are removed, but then how do we stand before God? మనకి పాపములన్నీ తీసివేయబడినవి, ఏ రీతిగా మనం దేవుని దగ్గర నిలబడగలం? What standing do we have? మనము నిలబడు నిమిత్తమై ఎట్టి యోగ్యత కలిగిన వారమై ఉన్నాం? Well, God has provided a right standing. He's provided a way. దేవుడు మన కొరకు ఒక మార్గమును, ఒక సరియైన విధానమును ఆయన కలిగించి ఉన్నారు. And this way is revealed early in the Bible, all the way back in Genesis chapter 15. ఈ యొక్క మార్గమును
మనము పాత నిబంధన కాలంలో ఆదికాండము 15వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. Well, let's just quickly read verse 2 to 6. ఆదికాండము 15వ అధ్యాయము 2వ వాక్యం మొదలుకొని 6వ వాక్యం వరకు చదువుకుందాం. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవచ్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు దాసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. And Abram said, Lord God, what wilt thou give me, seeing I go childless, and the steward of my house is this Eliezer of Damascus? And Abram said, Behold, to me thou hast given me no seed, and lo, one born in my house is mine heir. And behold, the word of the Lord came unto him, saying, This shall not be thine heir, but he that shall come forth out of thine own bowels shall be thine heir. And he brought forth him abroad, and said, Look now toward heaven, and tell the stars, if thou be able to number them. And he said unto him, So shall thy seed be. And he believed in the Lord, and he counted it to him for righteousness. Abraham believed what God said. అబ్రహాము దేవుడు తనతో చెప్పిన మాటలన్నిటినీ నమ్మెను. And he believed in the Lord. ఆయన యెహోవా యందలి నమ్మకముంచెను. He said, if God said this, he meant it. దేవుడు చెప్పిన కార్యములు ఆయన చేసి ఉన్నారు. And God counted that belief, that holding the belief, he counted that for righteousness. అబ్రహాము యెహోవా యందలి నమ్మకముంచగా తాను ఇక నమ్మకముంచిన ఇక విధానమును దేవుడైతే నీతిగా ఎంచి ఉన్నాడు. This is believing is something that's done with the heart. నమ్ముటన్నది హృదయములో జరుగుతున్నటువంటి కార్యము. That shows the heart is right with God. అది తా యొక్క హృదయం అన్నది దేవునితో సరిగ్గా ఉన్నదని బయలుపరచుచున్నది. So that Jesus is made unto us our righteousness. That settles the issue of what is our standing before God. దేవుడైతే ప్రభువైన యేసుక్రీస్తు మన నిమిత్తమై ఆయన దేవుని యొక్క నీతిగా మారినారు. ఆయన మన నిమిత్తమై కార్యములు ఆయన చక్కదిద్దిన వారిగా కనపడుచున్నారు. If this righteousness was not imparted, how could we stand? ఆ యొక్క నీతి మనకు లభించినట్లయితే ఆయన ఎదుట మనం ఏ రీతిగా నిలబడగలం? If we can't stand based on our works, మనము మన యొక్క స్వంత క్రియల మూలముగా దేవుని ఎదుట నిలబడలేము. Because to stand before God based on works, it has to be all of our works put together or none of them at all. మన యొక్క స్వంత క్రియలన్నీ దేవుని ఎదుట ఉంచినట్లయితే అవన్నీ ఏవి దేవుని మూలముగా లెక్కింపబడినవి కాదు. So Jesus' own righteousness యేసుక్రీస్తు is our righteousness. యేసుక్రీస్తు ఆయన యొక్క స్వంత నీతి అన్నది మన యొక్క నీతిగా మార్చబడుచున్నది. We could never earn it. ఏనాడును మనంతకు మనం దాన్ని పొందుకొనలేము. We cannot pay
money for it. There's not enough money. మనము ఆ యొక్క నీతిని పొందుకునే నిమిత్తమై ఎట్టి ధనమును చెల్లించలేము. There's nothing we can do to earn it. ఆ యొక్క నీతిని పొందుకునే నిమిత్తమై మనము ఏమీ చేయలేము. But having the heart that receives the truth of Jesus and keeps it, that's what God is looking for. ఆ యొక్క నీతిని మనం పొందుకోవాలన్నట్లయితే దేవుని యొక్క సత్యములను మనము పొందుకొని స్వీకరించు వారముగా ఉండి మన యొక్క హృదయములో వాటిని విశ్వసించుట మూలముగానే ఈ నీతిని పొందుకొనుచున్నాం. When God speaks, we will hear, we will obey. మనమైతే దేవుని యొక్క సత్యములు గ్రహించు వారముగాను మనము వాటిని గురించి జాగ్రత్త కలిగిన వారమై కనపడుచున్నాం. So we saw in 1 Corinthians chapter 1 verse 30. మొదటి కొరింథీయులు 13వ అధ్యాయము మొదటి 13 వాక్యము చదువుచున్నప్పుడు Christ is made unto us wisdom and righteousness and sanctification and redemption. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనకి జ్ఞానముగాను నీతిగాను విమోచనముగాను మారి ఉన్నాడు. We read in the Old Testament law that a Hebrew could sell himself into as a bond servant. పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు హెబ్రీయుడు ఆ యొక్క దాసుడిగా అమ్మబడకూడదు. And someone could in a sense buy him, and they can make some agreement. I'll pay off your debts, and you work for me for so long, and so there can be an agreement like that. ఒకవేళ ఒక దాసుడిగా అమ్మబడుచున్నాడు అన్నట్లయితే అతడు ఒక వ్యక్తి కొనుక్కున్న తర్వాత ఆ యొక్క దాసునుకున్నటువంటి అప్పులన్నిటినీ యొక్క కొనుక్కున్న వ్యక్తి తీర్చివేసి ఆ యొక్క దాసుడైన వాడు యొక్క యజమానునికి ఎన్నటానికి దాసునిగానే కనపడుచున్నాడు. But for the children of Israel, there was a redemption that was that God included. That another Hebrew doesn't have to be a family member. He could buy that servant and set him free. That was called a redemption. ఇక విమోచనము అనగా ఒక దాసుడుగా బానిసగా అమ్మబడవలసిన ఒక వ్యక్తి స్థానంలో ఆయన తనను తానే పూర్తిగా అప్పగించుకొని ఆ యొక్క వ్యక్తిని విడిపించు నిమిత్తమై తాను ఆ యొక్క స్థానములో వెలుటై ఆ యొక్క విమోచనముగా చెప్పబడుచున్నది. So many of us ignorantly didn't realize it, but we were selling ourselves to the devil for the pleasures of sin for a season, and we didn't even think about where we were headed. We had no redemption plan in mind. We were just lost. మన యొక్క జీవితంలో మన యొక్క కార్యములు చూచినప్పుడైతే మనమైతే యొక్క లోకములోని అల్పకాల పాప భోగము నిమిత్తముగా మనల్ని మనమే అపవాదికి అమ్మివేసుకున్న వారముగా కనపడుచున్నాము. మన యొక్క లోకంలోని కార్యం నిమిత్తమై మనల్ని మనమే నష్టపరుచుకొనుచున్న వారముగా అపవాదికి బానిసలముగా కనపడుచున్నాం. So Jesus paid a price with his own blood. యేసుక్రీస్తు మనల్ని విమోచించు నిమిత్తమై ఆయన తన యొక్క స్వంత రక్తమునే మనకు క్రయముగా చెల్లించి ఉన్నాడు. That included our redemption price. అది మన యొక్క విమోచన క్రయధనముగాను చెప్పబడుచున్నది. Setting us free. మనల్ని స్వతంత్రులుగా మార్చినాడు. So that we could voluntarily be servants of our Lord Jesus Christ. దాని మూలముగా మనమే స్వచ్ఛందముగా క్రీస్తుకు బానిసలుగా లేక దాసులుగా ఆయనకు మనం అప్పగించుకొనుచున్నాం. So all the things that Christ has done for us in his life and in his death and resurrection, it's too much, really. ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క జీవిత మూలముగాను తన యొక్క మరణము తన యొక్క పునరుత్థాన మూలముగా
మన కొరకు మానవాళికి ఆయన చేసినటువంటి ఆ యొక్క మేలైన మంచి కార్యములు అవి మిక్కిలి అధికము. That's why this is called so great salvation. అంత నిమిత్తముగానే ఈ రక్షణ అన్నది మిక్కిలి గొప్ప రక్షణగా చెప్పబడుచున్నది. Thanks be to God for Jesus Christ. యేసును మనకు ఇచ్చినందు నిమిత్తమై మనము దేవునికి స్తోత్రం చేయ బద్దులమై ఉన్నాం. He's someone to be happy about. ఆయన మన నిమిత్తముగా సంతోషముగా ఉన్నారు. He's someone to boast about. ఆయన మాత్రమే మన మూలముగా పొగడబడిన వారుగా ఉన్నారు. Oh, the glories that will be seen at his appearing it's beyond what we can imagine. ఆయనకి మహిమ కలిగిన రాకడలో ఆయన మహిమ ఎదుట మనం కనబడుతున్నది మనకి ఊహకు అందనటువంటి ఒక ఆశ్చర్యకరమైన కార్యముగా ఉన్నది. Amen. May God have us all ready on that day. ఆ యొక్క దినము కొరకు మనమందరం సిద్ధపడదాము. Praise God. దేవునికి స్తోత్రం. ఇత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదా, నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదా, నా పరుగును తుదముట్టించి నీ సన్నిధిలో நாம் யாவது எழுப்பி நிற்போமாக. யாவரும் எழுப்பி நில்லுங்கள். అందరము లేచి నిలబడదాం. నీ సన్నిధిలో నిలచిరను, నీ చిత్తము చేయుటకు నన్ను నీకు సమర్పించేదా. எல்லாரும் கரங்களை தட்டி வந்து பாடுங்கள். ஹல்லேலூயா. నన్ను నీకు సమర్పించేదా, నా పరుగును తుదముట్టించి నీ సన్నిధిలో నిలచిరను, 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 నా పరుగును తుదముట్టించి నీ సన్నిధిలో నిలచిరను. சோத்ரம் 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 சோத்ரம். இன்றைக்கு தேவையான திவ்ய ஆலோசனை தேவன் பரலோகத்தில் இருந்து வெளிப்படுத்தினார். ఏక దినమందు అవసరమైనటువంటి దైవిక ఆలోచన దేవుడు పరలోకం నుండి బయలుపరిచి ఉన్నాడు. The Lord revealed his divine counsel from heaven about this அந்த day. ஆலோசனை நீங்கள் யாவரும் கேட்டீர்கள். ఈ ఆలోచన మీరందరూ విని ఉన్నారు. You all heard that counsel. உள்ளும் புறம்பவும் எழுதப்பட்ட 7 முத்திரைகளால் முத்திரிக்கப்பட்டதான ஒரு புஸ்தகத்தை முதலில் நாம் வாசித்து கேட்டோம். ఆ యొక్క లోపటను బయటను ముద్రింపబడినటువంటి 7 ముద్రలు కలిగిన ఒక పుస్తకమును గురించి మనం మొదటిగా చదువుకొని ఉన్నాం. We have read about the book which is sealed outside and inside and has 7 seals in it. இந்த புஸ்தகத்தை யாரால திறக்க முடியும், வாசிக்க முடியும் என்ற ஒரு பெரிய தூதனோட சத்தமும் పరలోకத்தில் కేటది. ఈ యొక్క ముద్రల విప్పు నిమిత్తమై ఎవరు యోగ్యులైన వారని చెప్పినటువంటి ఒక బలిష్ఠుడైన ఒక దూత యొక్క బిగ్గరగా ప్రచురించడం విన్నాం. Who is worthy to open the book? Who is worthy to read that book? A great sound from heaven has come. ஒருவனும் இல்லையே என்று கண்டு யோவான் அப்போஸ்தலன் அழுதார். ఏ ఒక్కరూ లేరే అని చెప్పి యోహాను అపోస్తలుడు ఏడ్చి ఉన్నాడు. Because no one was there, John the apostle have cried. உடனே தூதன் சொன்னார், நீ அழ வேண்டாம். దూత చెప్పినాడు, నువ్వు ఏడవకుము. Immediately the angel of God said, do not cry. மூப்பர்களில் ஒருவன் சொன்னார், పెద్దలలో ఒకడు చెప్పి ఉన్నాడు. One of the elders have said, தாவீதின் வேரும் யூதா கோத்திரத்திலே சிங்கமும் இந்த புஸ்தகத்தை திறக்க முடியும். దావీదుకు వేరైన వాడును యూదా గోత్రపు సింహము మాత్రమే గ్రంథమును విప్పుటకు జయం పొంది ఉన్నాడు. the root of David and the line of Judah is able to worthy to open the book. திடீர்னு யோவான் பார்த்தபோது சிங்காசனத்துக்கு முன்பாகவும் 4 ஜீவன்களுக்கு முன்பாகவும் 24 மூப்பர்களுக்கு முன்பாகவும் அறுக்கப்பட்ட ஒரு ஆட்டுக்குட்டியை கண்டார். హఠాత్తుగా యోహాను చూడగా సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్య
వధింపబడినట్లుగా ఉండే గొర్రెపిల్లను యోహాను చూచి ఉన్నాడు. And when the Gospel John saw it, he saw a throne, and after that he saw the 4 beasts and the 24 elders round about it. அறுக்கப்பட்ட ஆட்டுக்குட்டி கல்வாரியில் மரித்த இயேசு கிறிஸ்துவை வெளிப்படுத்துகிறது. వధింపబడినట్లుండిన గొర్రెపిల్లనగా குட்டி சிங்காசனத்தில் உள்ளவர், அதாவது எருசலேமும் சியோனுக்கும். இரண்டாவது 4 ஜீவன்களுக்கு, அதாவது நியாயப்பிரமாண காலத்திலே பரிசுத்தவான்களுக்கு. அடுத்தது 24 மூப்பர்கள், மனசாட்சியின் காலத்தில் பரிசுத்தவான்களுக்காக இயேசு கிறிஸ்து கல்வாரியில் ரத்தத்தை சிந்தினார். ఆ యొక్క సింహాసనము అనగా సియోనును తన చూపుచున్నది. 4 జీవులు అనగా పాత నిబంధన కాలంలో పరిశుద్ధులను చూపుచున్నది. 24 పెద్దలు అనగా మనస్సాక్షి కాలంలోని దైవ భక్తులను చూపుచున్నది. అట్టి వారి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మరణించి ఉన్నాడు. The throne typifies Zion and New Jerusalem, and the 4 elders typify the saints of the law, and after the 24 elders typifies the saints of the conscience. ஆனபடினால தன் வேதத்தில் வாசிக்கிறோம், உலக தோற்றத்துக்கு முன்னமே குறிக்கப்பட்ட ஆட்டுக்குட்டி, உலக தோற்றம் முதல் அடிக்கப்பட்ட ஆட்டுக்குட்டி என்று యేసు క్రీస్తువే గురించి நாம் వాసిக்கிறோம். అందుకొరకే వాక్యములో ప్రభువైన యేసుక్రీస్తును చదువుచున్నప్పుడు జగత్పునాదికి ముందుగానే నియమింపబడిన గొర్రెపిల్లనియు జగత్పునాదిక ప్రారంభములో ఆయన వధింపబడిన గొర్రెపిల్లని చెప్పబడుచున్నది. That's why we read about Jesus saying that he is ordained before the foundation of the world, the lamb, and also he is slain before the foundation of the world. இயேசு கிறிஸ்துவால தான் இந்த புத்தகத்தை வாசிக்க முடியும், திறக்க முடியும். ఆ యొక్క యేసుక్రీస్తు మట్టుకే ఈ యొక్క గ్రంథమును విప్పగలడు, చదవగలడు. Only that Jesus can open the book and அந்த read the இயேசு book. கிறிஸ்துவே பரலோகத்துக்கு ஒரே ஒரு வழி. ఆ యొక్క యేసుక్రీస్తు మాత్రమే పరలోకముకు ఒకే ఒక మార్గము. That Jesus is the only way to heaven. நானே வழியும் சத்தியமும் ஜீவனும். నేనే మార్గము, సత్యము, జీవము. I am the way, the truth, and the life. அந்த இயேசு கிறிஸ்துவினுடைய சுபாவத்தை குறித்து நாம் கேட்டோம். ఆ యొక్క యేసుక్రీస్తు స్వభావమును గురించి విని ఉన్నాం. We heard about the character of Jesus. முதலாவது அவர் மிகவும் தாழ்மை உள்ளவர் என்று கேட்டோம். మొదటిగా ఆయన మిక్కిలి దీనుడని చదువుచున్నాం. First of all, we read that he is humble. இரண்டாவது சத்துருக்களை நேசிக்க வேண்டும் என்று கேட்டோம். రెండవదిగా శత్రువులను ప్రేమించమని చెప్పి విని ఉన్నాం. Secondly, we heard that we had to love our enemies. மூன்றாவது எல்லா ஜனங்களுக்காக, அழிந்து போகிற மக்களுக்காக, அதாவது எசையா 53:12 வசனத்தின்படி அவர் வேண்டுதல் ஜெபம் செய்தார். வேண்டுதல் ஜெபம் செய்ய வேண்டும் என்று கேட்டோம். సమస్త మానవాళ నిమిత్తమును నశించిపోవు వారి నిమిత్తమును యెషయా గ్రంథము 53:12 ప్రకారముగా ఆయన అనేకుల కొరకు విజ్ఞాపన చేసి ఉన్నాడు. మన విజ్ఞాపన ప్రార్థన చేయవలనని విని ఉన్నాం. It is written in Isaiah 53:12, we have to do supplication for many people so that they should not perish. அந்த இயேசு கிறிஸ்துவை நமக்கு மீட்பும் பரிசுத்தமும் மீட்புமானவர் என்று கேட்டோம். ఆ యొక్క యేసే మన కొరకు జ్ఞానమును, నీతియు, విమోచనమును, పరిశుద్ధమును ఆయనని విని ఉన్నాం. That Jesus is our wisdom, righteousness, அந்த and இயேசு holiness கிறிஸ்துவே and redemption. பரிசுத்தரும் பிழையற்றவரும் பாவிகளுக்கு விலகி జీవితவர். ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు నిర్దోషుడు, నిష్కళంకుడు, పాపుల్లో చేరక తను ప్రత్యేకించుకున్నవాడు. That Jesus is holy and unblameable and separate from sinners. வெளிப்பட்டார். அந்த வார்த்தையே சத்தியமாக காணப்படுகிறது. ఆయన వాక్కుగా బయలుపరిగినాడు. ఆ యొక్క వాక్కు సత్యముగా మారెను. He was manifested as the word, and the word was truth. சத்தியத்தையும் அறிவீர்கள், சத்தியம் உங்களை விடுதலையாக்கும். సత్యము నెరుగుదురు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. Ye shall know the truth, and the truth shall make அந்த you இயேசு free. கிறிஸ்துவை நாம் பின்பற்றுவோமாக. ఆ యొక్క యేసును మనం Shall వెంబడించుదుముగా. we all follow that Jesus? ரட்சிக்கப்படாதவர், பாவத்தில் இருந்து விடுதலையை பெறாதவர் அந்த இயேசுவை இரட்சகராக, ஆண்டவராக ஏற்றுக்கொள்ளுங்கள். రక్షింపబడిన వారు, పాపము నుండి ఇంకను విడుదల పొందని వారు యేసును స్వంత రక్షకునిగా స్వీకరించుడి. Those who are not yet saved and also cleansed from your sins, accept Jesus as your personal savior. ரட்சிக்கப்பட்டவர்கள் அவர் உலக தோற்றத்துக்கு முன்னே அடிக்கப்பட்ட ஆட்டுக்குட்டி என்று விசுவாசித்து அந்த ரத்தத்தினால் மீட்கப்படும்படிக்கு இப்போது ஒப்பு கொடுப்போமா? ఇంతకు ముందుగానే రక్షణ పొందిన వారైతే ప్రభువైన యేసుక్రీస్తు జగత్పునాదికి ముందుగానే వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన విశ్వాసం ఉంచి తమ యొక్క జీవితంలో ఇంకను లోతైన పాప విమోచనమును పొందుకొనుడి. That's why those who are saved, you have to believe the blood of the lamb and receive the redemption for our soul. அந்த புத்தகத்தை திறக்க தகுதியுள்ள இயேசுவாக அவர் உலகத்தில் வெளிப்பட்டார். இப்போது நமது மத்தியே உலாவிக் கொண்டிருக்கிறார். ఆ యొక్క ముద్రను గ్రంథమును విప్పు నిమిత్తమై తగిన వాడిగా, యోగ్యుడిగా ప్రభువైన యేసుక్రీస్తు బయలుపడి ఉన్నారు. ఆ యొక్క శక్తివంతమైన యేసుక్రీస్తు ఇప్పుడు మన మధ్యలో సంచరించుచున్నాడు. Jesus was manifested on the earth so that he is worthy to open the book, and now he is moving அந்த in our midst. இயேசுவினால தேவன் தந்த ரட்சிப்புக்காக, பரிசுத்தத்துக்காக நாம் நன்றியுள்ளவராக
ஆவியில் நிரம்பி தேவனை துதிப்போமாக. అయితే యేసుక్రీస్తు మూలముగా మనం పొందుకున్న రక్షణ నిమిత్తమును విమోచన నిమిత్తమును మనము కృతజ్ఞులముగా ఉండి ఆత్మలో నింపబడి దేవుని మహిమపరచుదాము. For the salvation and for the holiness shall we all give glory to God and get filled in the Spirit. இயேசுவே, அந்த உலக தோற்றத்துக்கு முன்னமே உள்ள உம்மிலுள்ள நோக்கம் என்னுடைய ஜீவியத்தில் நிறைவேறட்டும் என்று சொல்லி ஒப்பு கொடுத்து எல்லாரும் கரங்களை தட்டி தட்டி ஆவியில் நிரம்பி தேவனை துதிப்போமாக. జగత్ పునాదికి ముందుగానే వధింపబడిన గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు బయలుపడిన ఉద్దేశమును నా యొక్క జీవితంలో నెరవేర్చుమని అప్పగించుకొని ఆత్మలో నింపబడుడి. Shall we all surrender our lives saying that fulfill the plan concerning me before the foundation of the world. அவரே பரிசுத்தர் பரிசுத்தர். ఆయనే పరిశుద్ధతయు పరిశుద్ధుడును. He is holy holy. அவரே நமக்கு மீட்பர். ఆయనే మనకు విమోచకుడు. He is our redeemer. அவரே நமக்கு எல்லாத்துக்கும் எல்லாம் அவரே జీవనుள்ள వழి. ఆయనే మనకు సమస్తముకు చాలిన జీవము కలిగిన మార్గము. He is all in all, a way of truth. அவரே நமக்கு நீதி. ఆయనే మనకు నీతి. He is our righteousness. அந்த நீதியான இயேசு நமது மத்தியே உலாவுகின்றார். ఆ నీతి కలిగిన యేసు మన మధ్యలో సంచారం చేయుచున్నాడు. Jesus, our righteousness is moving in அந்த our midst. இயேசுவின் இரத்தத்தினால் பரிசுத்தமாக்கப்பட்டவர்கள், ஆவியினால் பரிசுத்தமாக்கப்பட்டவர்கள் கரங்களை தட்டி தட்டி ஆவியில் நிரம்பி தேவனை துதியுங்கள். యేసు రక్త మూలముగాను పరిశుద్ధాత్మ మూలముగాను పరిశుద్ధపరచబడిన వారు కృతజ్ఞులుగా ఉండి చప్పట్లు కొట్టుచు ఆత్మలో నింపబడుడి. Those who are sanctified by the blood of Jesus, have a grateful heart, clap your hands and get filled with the Spirit. ஹல்லேலூயா 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 ஹல்லேலூயா. ஒருவர் மௌனமாக இருக்காதீங்க, எல்லாரும் கரங்களை தட்டி தட்டி ஆவியில் நிரம்புங்கள். ఏ ఒక్కరు మౌనంగా ఉండకూడదు, చప్పట్లు కొట్టుచు అన్ని భాషల్లో మాట్లాడుచు ఆత్మలో నింపబడుడి. No one should be silent. Clap your hands and get filled with the Holy Spirit. కాలాబనా దిరిబిల బోలాబ్ షటన మన దిరిబిల బోలాబ్ షటన మన దిరా. హల్లెలూయా 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 హల్లెలూయా. మైది బిరబురా మన దిరిబిల బోలాబ్ షటన మన దిరా బనా దిరా. మైది బిరబురా మన దిరిబిల బోలాబ్ షటన మన దిరా బనా దిరా. సోదరా లబౌరా మన దిరిబిల బోలాబ్ షటన మన దిరా ఇల బోలాబ్ షటన మన దిరా. దైవమే రిబిరబురా మన దిరా ఇల బోలాబ్ షటన మన దిరా ఇల బోలాబ్ షటన. நீரே பரிசுத்தர், நீரே பரிசுத்தர், நீரே பரிசுத்தர், நீரே பரிசுத்தர். ஆமென். நீரே நீதியுள்ள தெய்வம், நீதியுள்ள தெய்வம். ஆமென் ஆமென். நீரே மீட்பர், மீட்பர். ஹல்லேலூயா. தபானா திரா பௌரா மனா திரிபில பூலாப் சடன மனா திரா இல பலாப் சடன மனா தபௌரா மனா திரிபில பூரா மனா திரிபில பூலாப் சடன மனா திரா. ஹல்லேலூயா 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 ஹல்லேலூயா. துபௌரா மனா திரிபில பூரா மனா திரிபில பலாப் சடன மனா திரா இல பலாப் சடன. ஆமென். ஹல்லேலூயா ஹல்லேலூயா ஹல்லேலூயா. நீரே பரிசுத்தர் 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 பரிசுத்தர். பிதாவே சோதரம் 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 சோதரம். ஆமென். எல்லா வாலண்டியர்ஸும் கரங்களை தட்டி ஆவியில் நிரம்புங்கள். వాలంటీర్స్ కూడా బాగా ఆత్మలో నింపబడుచు ஒரு ఉండండి. மௌனமாக இருக்காதீங்க, ఏ వాలంటీర్స్ మౌనంగా எல்லாரும் ఉండకూడదు. கண்களை மூடுங்கள். కన్నులు All మూసుకోండి. of you close your eyes. தேவன் வல்லமையாக இறங்குறார். దేవుడు శక్తివంతంగా The Lord దిగుచున్నాడు. is descending with all His glory. வல்லமையின் அபிஷேகத்தை பெற்றுக்கொள்ளுங்கள். శక్తివంతమైన అభిషేకమును పొందుడి. Receive a glorious இதுவே anointing. நல்ல சமயம். ఇదే మంచి సమయము. This is the right time for உன்னை us. விடுவிக்கும் சமயம். నిన్ను విడిపించు సమయము. Time to deliver you. ஆமென் 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 ஆமென். லா பௌரா மனா திரிபில பூலாப் ஷடன மன திரிபில பூலாப் ஷடன மன திரா பூரா மனா திரா. அறுக்கப்பட்ட ஆட்டுக்குட்டி, அறுக்கப்பட்ட ஆட்டுக்குட்டி. சோதரம் 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 சோதரம்.
കേട്ട വസനத்துக்கு ஏற்ற ஒரு அபிஷேகத்தை நாம் பெற்றுக்கொள்ள வேண்டும். విన్న వాక్యము తగిన అభిషేకమును మనం పొందుకోవాలి. Shall we receive the right anointing for the word of God we heard? அவர் உலக தோற்றம் முதல் அடிக்கப்பட்ட ஆட்டுக்குட்டி. జగత్పునాదికి ముందుగానే వధింపబడిన గొర్రెపిల్ల. He is slain before the foundation of the world. ఆమేన్ ఆమేన్ ఆమేన్. நமக்காக ரத்தம் சிந்தின ஆட்டுக்குட்டி. మన కొరకు రక్తము చిందించిన గొర్రెపిల్ల. The lamb who shed his blood for us. அவரே போல மாற்றுகிற ஆட்டுக்குட்டி. ఆయన వలే మనల్ని మార్చునటువంటి గొర్రెపిల్ల. He is going to change us like unto himself. அந்த అభిషేకத்தை யாவரும் பெற்றுக்கொள்ளுங்கள். ఈ అభిషేకమును అందరూ పొందుకుందాం. All of you receive the anointing. 5 నిమిషங்கள் மட்டும். 5 నిమిషాలు మాత్రమే. Only 5 more minutes. సబాలాదెరై రాబలాదెరై రబలాదెరై రబలాదెర నమనదెర మైదివిరా బురా మనాదిరివిల బోలాం షట నమనదిరై వరాదెరై రబలాం షట నమన. హల్లెలూయా 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 హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. Maidivira bora mana diribila bola chadana mana. Amen, 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 amen. కల్వరి ప్రేమకు సాటి అయినా ప్రేమయలేరు ఈ భూమిలో. కల్వరి ప్రేమకు సాటి అయినా ప్రేమయలేరు ఈ భూమిలో. எல்லாரும் கரங்களை தட்டி நல்ல சத்தமாக பாடுங்கள் பாடுங்கள். అందరూ పాడుదాం. హల్లెలూయా ఆమేన్. సజీవ బలిగాని నన్ను అర్పింతు నీకే నా ప్రియుడా. కల్వరి ప్రేమకు సాటి అయినా ప్రేమయలేరు ఈ భూమిలో. కల్వరి ప్రేమకు సాటి అయినా ప్రేమయలేరు ఈ భూమిలో. సజీవ బలిగాని నన్ను అర్పింతు నీకే నా ప్రియుడా. హల్లెలూయా సజీవ నిమిల భౌరా బలిగాని నన్ను అర్పింతు నీకే నా ప్రియుడా. సజీవ బలిగాని నన్ను అర్పింతు నీకే నా ప్రియుడా. నిమిల బలాదర బరా బరాదర 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 అర్పింతు నీకే బలాదర. నా ప్రియుడా. సజీవ బలిగాని నన్ను అర్పింతు నీకే నా ప్రియుడా. ஆமென் ஆமென் ஆமென். శరీరంகளை விட்டுக்கொடுங்கள் శరీరంகளை விட்டுக்கொடுங்கள். శరీరాన్ని స్వేచ్ఛగా వదిలిపెట్టుడి. వల్లమైన అభిషేకం అందువిட்டது. శక్తివంతమైన అభిషేకం దిగొచ్చున్నది. Your bodies of fire, the anointing has descended. జీవన బౌరా మనాతరైర బలాం చడన మనదిర. ఒరే ഒരു വഴി യേശു ഒരേ ഒരു വഴി യേശു. ఒకే మార్గము యేసు. ఆమేన్ 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 ఆమేన్. Hallelujah, 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 hallelujah.
Amen. Tabau Rabdala Irabura Mana Diribila Bula Chada Namana Tera. Tabau Ramana Diribila Bula Chada Namana Tera. அந்த இயேசு சொல்லுகிறார் ఆ యొక్క యేసు చెప్పుచున్నాడు That Jesus says, என்னால மட்டும்தான் அந்த புத்தகத்தை திறக்க முடியும். నేను మాత్రమే ఈ గ్రంథమును విప్పగలను. only I am able to open the book. ഞാനേ യൂദാ ഗോത്രത്തിലെ സിംഹം. నేనే యూదా గోత్రపు I సింహమును. am the lion of the tribe of Judah. ഞാനേ ദാവീദിൻ വേരുമാനവൻ. నేనే దావీదుకు వేరుగా I ఉన్నవాడను. am the root of David. வேற ஒருவனாலும் திறக்க முடியாது. ఏ ఒక్కరు దాన్ని తెరవలేరు. Except him, no one is able to ഞാനே open. ஒரே ஒரு வழி. నేనే ఒకే ఒక మార్గము. I am the only way. பரலோகத்துக்கு வேற வழி இல்ல. పరలోకముకు వేరొక మార్గము లేదు. No other way to heaven. ஒரே ஒரு வழி இயேசு மட்டும். ఏకైక మార్గము యేసు మాత్రమే. Only one way is Jesus. ஆனபடியால் சந்தோஷப்பட்டு களி கூறுங்க. కావున సంతోషించి That's ఉల్లసించుదాము. why rejoice and be glad. அந்த வழி பரிசுத்த வழி. అది పరిశుద్ధ మార్గము. It is a holy way. ஆமென் 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 நபானா தெராய் ரபலா தெராய் ரபலா தெராய் ரபலா சடா நமனா தெரா. ஆமென் 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 ஹalleluya ரிவிரா பரா தெரா பனா தெரா பலா சடா நமனா. கிருபையால அந்த வழியில் தேவன் நம்மை கொண்டு வந்தார். కృపగా ఆ యొక్క మార్గములోనికి దేవుడు మనల్ని తెచ్చి ఉన్నాడు. By his grace, the Lord has brought us to this way. இந்த வழியில் வராததான தேவ ஜனங்கள் புதிய ஆத்மாக்கள் சீக்கிரமாக இந்த வழியில் வாருங்கள். ఈ యొక్క మార్గములోనికి ఇంకను రాకుండా ఉన్నటువంటి కృతాత్మలుగా ఉన్నవారు బాహ్యమైన జనాంగములోనికి త్వరగా రండి. Those who have not yet come to this way, the new souls come into this way. அந்த புத்தகத்தை திறக்க ஒரே ஒருவனுக்கு மட்டும் அதிகாரம், அதுவே இயேசு கிறிஸ்து. ఆ యొక్క గ్రంథమును విప్పుటకు ఒకే ఒక శక్తిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు. Only one is worthy to open the book, that is Jesus Christ. அந்த இயேசுவின் வழியில் வந்தபடியினால் நாம் யாவரும் சந்தோஷப்பட்டு களி கூறுவோமாக. ఆ యొక్క యేసు యొక్క మార్గములోనికి వచ్చినందు నిమిత్తమై అందరము సంతోషించి ఉల్లసించుదాము. Because we have come into this way, shall we all rejoice and be glad. எல்லாரும் சந்தோஷப்படுங்கள். అందరము సంతోషించుదాము. All of you rejoice in the Lord. நானே வழியும் சத்தியமும் ஜீவனுமாய் இருக்கிறேன். నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. I am the way, the truth and the life. ஆமென் 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 ஹalleluya ஹalleluya ஹalleluya. தபௌரா மனா திரா பௌரா மனா திரா மனா திரிபில பூலம் சடனா. அழைத்த தேவன் உண்மை உள்ளவர். పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. The Lord who called is அந்த faithful. இயேசு கைவிட ఆ மாட்டார். యొక్క యేసు చెయ్యి వదలరు. He will never leave us. அந்த இயேசு உன்னை விட்டு விலக மாட்டார். ఆ యొక్క యేసు నిన్ను ఎడబాయడు. He will never leave you, not நான் forsake உன்னை you. நடத்துவேன். నేను నిన్ను నడిపించుదును. I will lead thee. நான் உன்னை ஏந்துவேன். నిన్ను ఎత్తుకొందును. I will carry thee. நான் உன்னை தப்புவிப்பேன். నిన్ను తప్పించుదును. I will deliver நீ thee. சந்தோஷப்பட்டு களி கூறு என்று கர்த்தர் சொல்லுகிறார். నీవు సంతోషించి ఉల్లసించుమని ప్రభు సెలవిచ్చుచున్నాడు. Rejoice and be glad, says the Lord. ஆமென். கரங்களை தட்டி தட்டி ஆவியில் நிரம்பி தேவனில்
మగిழ்ந்து களி கூறுவோம். చప్పట్లు కొట్టి ఆత్మ నింపబడి దేవునిలో సంతోషించుదాము. Clap your hands, get filled with the Spirit and rejoice in the Lord. ஆனபடியினால் வசனத்தில் கேட்டது போல 1 கொரிந்தியர் 1 அதிகாரம் 26 வசனத்தில் இருந்து வாசித்தது போல కావున మొదటి కొరింథీయులు మొదటి అధ్యాయం 26వ వాక్యం నుండి చదువుకున్న రీతిగా As we have read in 1 Corinthians chapter 1 verse 26. అల్పమానవరే దేవన్ తెరిందెడుతార్. అల్పులైన వారిని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. The Lord has chosen the base. జ్ఞానం ఇల్లాతవరే తెరిందెడుతార్. జ్ఞానము లేని వారిని దేవుడు ఎన్నుకొని The Lord ఉన్నాడు. has chosen the foolish. బలహీనరే తెరిందెడుతార్. బలహీనులను దేవుడు The ఎన్నుకొని Lord has ఉన్నాడు. chosen the weak. ఒంటరిమరియాతవరే తెరిందెడుతార్. నీచులైన వారిని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. The Lord has also chosen the தேவன் mean. நம்மை தெரிந்தெடுத்தார். దేవుడు మనలను The ఎన్నుకొని Lord ఉన్నాడు. has chosen us. காரணம் What is the reason? மாம்சமானவர் மாம்சத்தில் மேன்மை பாராட்டாமல் இருக்கும்படியாக ఎట్టి శరీరయు తనక శరీరమును గూర్చి దేవుని అతిశయించకుండా ఉండు నిమిత్తము That no flesh must boast in his body. மாம்சத்தில் நாம் மேன்மை பாராட்டக்கூடாது. మనకి శరీరములో మనం అతిశయించకూడదు. We should not boast in the flesh. ஆவியில் நாம் மேன்மை பாராட்ட வேண்டும். ఆత్మలోనే అతిశయించు వారమై We ఉండవలెను. should boast in the spirit. ஆவியில் ஆராதிக்கிற நாமே பரிசுத்தவான்கள் வேர் பெற்றவர்கள். ఆత్మలో ఆరాధించు మనమే పరిశుద్ధులము వేరు చేయబడిన వారము. Those who worship in spirit are ஆவியில் holy. ஆராதிக்கிற நாமே விருத்த சேதனம் உள்ளவர். ఆత్మలో ఆరాధించు మనమే సున్నతి పొందిన వారము. And we are the people, those who worship the Lord in the spirit. தேவ ஜனமே இந்த வழியில் இந்த ஐக்கியத்தில் கொண்டு வந்தபடினால் சந்தோஷப்பட்டு களிகூருங்கள். కావున ఐక్యతలోనికి మార్గంలోనికి దేవుడు తెచ్చిందని సంతోషపడి ఉత్సహించుడి. Because the Lord has brought us to this way, shall we all rejoice ஒரு and be 5 glad? நிமிடம் களிகூருங்கள். ఒక 5 నిమిషములు For సంతోషించుడి. 5 minutes shall we all rejoice. శరీరத்தை விட்டு கொடுங்கள். శరీరమును స్వేచ్ఛగా వదిలిపెట్టుడి. Give your body to the Lord. యేసు మారాతవన్ యేసు మారాతవన్ యేసు మారాతవన్ హా ఎత్ర నల్లవన్ ഇന്നുമെന്നും കൂടെയുള്ളവൻ യേసు മാറാത്തവൻ എല്ലാവരും കരങ്ങളെ തട്ടി ഒന്ന് പാടുங்கள். చప్పట్లు కొట్టి గట్టిగా పాడదాం. ഇന്നുമെന്നും കൂടെയുള്ളവൻ യേసు యేసు మారాతవర్ యేసు మారాతవర్ యేసు మార్పు లేని వాడు. యేసు కైవిడాతవర్ చెయ్యి వదలని వాడు. Jesus never changes. He is యేసు hallelujah. మారాతవర్ యేసు మారాతవర్ యేసు మారాతవర్ ఎత్ర నల్లవర్ ఆమేన్. இன்னும் கூடியுள்ளவர் இயேசு மாறாதவர் இயேசு மாறாதவர் இயேசு மாறாதவர் எത്ര நல்லவர் இன்னும் கூடியுள்ளவர் యేసు మారాతవర్ இயேசு மாறாதவர் இயேசு மாறாதவர் எത്ര நல்லவர் హల్లెలూయా బరదర 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 இயேசு மாறாதவர் இயேசு மாறாதவர் எത്ര நல்லவர் இன்னும்
ira bolam chadana mana dirivila bolam chadana mana dira mighty vira bura mana dira balam chadana mana dira ira balam chadana. Amen. நம்முடைய இயேசு மாறாதவராய் இருக்கிறபடியினால் கரங்களை உயர்த்தி சத்தமாக ஸ்தோத்திரம் பண்ணுவோம். Because our Jesus never changed, shall we all lift up our hands and shout hallelujah and praise God. మనకి యేసుక్రీస్తు మార్పు లేనిగా ఉన్నందుకే చేతుల పైకెత్తి దేవుని స్తోత్రించుదాము. స్తోత్రం 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 స్తోత్రం. அந்த தேவனோட கரத்தில் காணப்படுகிறதான உள்ளும் புறம்பும் எழுதப்பட்ட முத்திரிக்கப்பட்டதான புஸ்தகத்தை திறக்கத்தக்கதான ஒரு ஆட்டுக்குட்டியானவர் வெளிப்பட்டபடியினால், அவர் யூதா கோத்திரத்தில் சிங்கமானபடியினால், அவர் தாவீதின் வேறுமானபடியினால் கரங்களை உயர்த்தி ஸ்தோத்திரம் பண்ணுவோம். Because Jesus is worthy to open the book, and he is the root of David and also the lion of the tribe of Judah, and he is able to open the book. So shall we all praise God. లోపటను బయటను ముద్రింపబడిన యొక్క గ్రంథమును విప్పు నిమిత్తమై యేసుక్రీస్తు మాత్రమే యోగ్యుడిగా కనపడుచున్నారు. యూదా గోత్రపు సింహముగాను దావీదు వేరుగాను ఉన్నందుకే దేవుని స్తోత్రించుదాము. స్తోత్రం 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 స్తోత్రం. அந்த இயேசு கிறிஸ்து சிங்காசனத்துக்கு முன்பாகவும் 4 ஜீவன்களுக்கு முன்பாகவும் 24 மூப்பர்களுக்கு முன்பாகவும் அறுக்கப்பட்ட ஆட்டுக்குட்டி, கல்வாரியில் தொங்கின ஆட்டுக்குட்டி, ரத்தம் சிந்தின ஆட்டுக்குட்டி, முந்தினோருக்கும் பிந்தினோருக்கும் அவர் ரத்தத்தை சிந்தினார். ஸ்தோத்திரம் பண்ணுவோம். And that Jesus is before as a lamb slain before the 24 elders and the 4 beasts and before the throne. He had shed his blood on the cross of Calvary for the sacrifice of Jesus. Shall we all praise God? సింహాసనం ఎదుటను 24 పెద్దల మధ్య ఎదుటను 4 జీవుల మధ్యను ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా జగత్పునాది ముందుగా నియమిపడిన వారిగా ముందున్న వారి కొరకును తరువాత వారి కొరకును ఆయన రక్తము కార్చినటువంటి గొర్రెపిల్లగా ఉన్నందుకే దేవుని స్తోత్రించుదాము. స్తోత్రం 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 స్తోత్రం. அந்த இயேசு கிறிஸ்து மரித்து அவர் உயிர்த்தெழுந்தார். That Jesus died and he rose again. యేసుక్రీస్తు మరణించి పునరుత్థానుడాయెను. இப்போது பரலோக சீயோனில் அவர் வீற்றிருக்கிறார். Now he is seated in Zion in heaven above. ఇప్పుడు సియోనులోను పరలోకంలో ఆయన சீயோனிலே కూర్చున్నాడు. மூலக்கல்லாக மாற்றப்பட்டபடியினால் ஸ்தோத்திரம் பண்ணுவோம். Because Jesus went to Zion, we are also becoming Zion, so shall we all praise God. సియోనులో మూలరాయిగా ఆయన మార్చబడినకై దేవుని స్తోత్రించుదాము. ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். இயேசுவின் தாழ்மைக்காக ஸ்தோத்திரம் பண்ணுவோம். యేసు యొక్క దీనత్వం కొరకు దేవుని For the స్తోత్రించుదాము. humility of Jesus shall we all praise God. ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். இயேசுவின் பரிசுத்தத்துக்காக ஸ்தோத்திரம் பண்ணுவோம். For the holiness of Jesus shall we all praise God. యేసు యొక్క పరిశుద్ధ కొరకు స్తోత్రించుదాము. ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் ஸ்தோத்திரம். இயேசுவே நமக்கு எல்லாற்றுக்கும் எல்லாமாய் இருக்கிறபடியினால் ஸ்தோத்திரம் Jesus பண்ணுவோம். is all in all for us, so shall we praise God. యేసు మనకు సమస్తముకు చాలిన వాడుగా ఉన్నందుకై స్తోత్రించుదాము. ஸ்தோத்திரம் ஸ்தோத்திரம். அவர் ராஜாதி ராஜாவாக மகிமையில் வெளிப்பட போகிறபடியினால், மணவாளனாக வெளிப்பட போகிறபடியினால் ஸ்தோத்திரம் He பண்ணுவோம். is going to appear in the mid-air as the King of Kings and as the bridegroom, so shall we all praise God. రాజాది రాజుగాను పెళ్లి కుమారుడుగాను మహిమలో ప్రత్యక్షం కాబోచున్నకై స్తోత్రించుదాము. ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். அவரை சந்திக்க தேவன் நம்ம யாவரையும் ஆயத்தப்படுத்துகிறபடியினால் ஸ்தோத்திரம் பண்ணுவோம். The Lord is preparing each one of us to meet him, so shall we praise God. ఆయన సంధించిన నిమిత్తమై దేవుడు మనల్ని సిద్ధపరచబోచున్నకై స్తోత్రించుదాము. ஸ்தோத்திரம் 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 ஸ்தோத்திரம். எல்லா பாடுகளும் நமக்கு கிரீடமாக மாற போகிறது. ஸ்தோத்திரம் பண்ணுவோம். All our suffering shall become as a crown for us, so shall we all praise God. శ్రమలన్నీ మనకు కిరీటముగా మార్చబడబోచున్నకై స్తోత్రించుదాము. ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் ஸ்தோத்திரம். இன்னைக்கு வசனம் பேசினான தாசனையும் கருத்தில் எடுத்து பாவிக்கும்படியாக பலப்படுத்தும்படியாக ஸ்தோத்திரம் The பண்ணுவோம். Lord should take the servant of God who has delivered the word of God into his hands and use him mightily, so shall we all praise God. వాక్యమును బోధించిన దైవదాసుని దేవుడి ఇంకను చేతులెత్తి పట్టుకుని వాడుకొని శక్తివంతంగా వాడుకున్నట్లుగా స్తోత్రించుదాము. ஸ்தோத்திரம் ஸ்தோத்திரம். எல்லா துதி கன மகிமை கர்த்தருக்கு செலுத்தி ஸ்தோத்திரம் Shall we all பண்ணுவோம். give all glory, honor and praise to God and praise God. స్తుతి ఘనత మహిమ దేవునికి మాత్రమే చెల్లించి స్తోత్రించుదాము. ஸ்தோத்திரம் ஸ்தோத்திரம். பிதா குமாரன் பரிசுத்தாவியானவர்க்காய் ஸ்தோத்திரம் Shall we பண்ணுவோம். praise God for the Father, the Son and the Holy Ghost. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రించుదాము. ஸ்தோத்திரம் ஸ்தோத்திரம். சத்தமாக ஒரு அல்லேலூயா சொல்லுங்கள். Shout loudly, hallelujah. గట్టిగా హల్లెలూయా చెప్దాం. யாவரும் உட்காருங்கள், நாம் ஜெபம் பண்ணுவோம். Shall we all sit down? పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ప్రేమ కొరకు స్తోత్రం ప్రభువా. యేసయ్యా,
కదించిన కాలం అంతా కూడా తండ్రి మీ కృప రెక్కల నీడ క్రింద మమ్మల్ని భద్రపరిచి కాపాడి యేసయ్యామ స్తోత్రం ఈ నూతన సంవత్సరముడు కూడా ప్రభా మీరు అనుకరించి మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి ప్రభామ స్తోత్రం ఒక కన్వెన్షన్ కూడా మీరు అనుకరించి ప్రభా మొట్టమొదటి దినం కూటమిని మీరు ఆశీర్వాదకరంగా మార్చి ఈ రెండో దినం కూటమిని కూడా ప్రభామ స్తోత్రం మీరు మహిమగల దేవుడుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడుగా మా మధ్యలో దిగివచ్చి కూటం ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీరే వారమించి నడిపించి ఆశీర్వాదకరంగా మార్చినందుకు స్తోత్రం ప్రభు కూటమిలో పాటు సాక్ష్యం వర్తమానం అందుట కూడా మీరు ఆశీర్వదించి ఉన్నారు కనుక మా స్తోత్రములు ఈ రాత్రి వేళలో మీరు బయలుపరిచిన అమూల్యమైన వాకుల కొరకు స్తోత్రం ప్రభామ స్తోత్రం దావీదు యొక్క చిగురును యూదా గోత్రపు సింహమును ఆ ముద్రను విప్పుటకు జయం పొంది ఉన్నాడనే వాక్యం ద్వారా ప్రభా మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా బలపరిచినందు వరకు స్తోత్రములు మొట్టమొదటిగా యేసయ్యామ స్తోత్రములు మీకు స్వభావమును మీరు బయలుపరిచి ఉన్నారయ్యా మీరు దీన దయాళుడు యేసయ్యామ స్తోత్రము తండ్రి ఇంకను తగ్గింపుగల దేవుడు యేసయ్యామ స్తోత్రము తండ్రి శత్రువును ప్రేమించే వారుగా ఉన్నారో మీరు బయలుపరిచి ఉన్నారు దేవామ స్తోత్రం జగత్ పునాది వేయబడక మునిపే దేవామ స్తోత్రం వధింపబడిన పిల్లగా ప్రభామ స్తోత్రం మా కొరకు ప్రభామ స్తోత్రం మీ ప్రేమ క్రియలను బట్టి మా అందరికీ కూడా నిత్య జీవమును ప్రభామ స్తోత్రం అనుకరించి నిమిత్తమే కల్వారి సిలువలో మీ యొక్క రక్తమును కార్చి ప్రభా మాకు అందరూ కూడా మాదిరిని ఉంచి వెళ్ళి ఉన్నారు కనుక మా స్తోత్రం ప్రభామ స్తోత్రమ తండ్రి ఇది రాత్రి వేళలో కూడా ప్రభామ స్తోత్రం మీరు బయలుపరిచిన రీతిగా ఈ కృపాకాల అంతంలో ప్రభామ స్తోత్రం మేము దీన మనస్సు కలిగిన వాడుగా దేవామ స్తోత్రమ తండ్రి శత్రువును ప్రేమించేవారుగా దేవా మేమందరం కూడా మార్చిపెట్టుకు మాకందరూ కూడా మీరు సహాయం చేయండి దేవామ స్తోత్రములు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరుడు పరిపూర్ణుడుగా ఉండుని మీరు బయలుపరిచి ఉన్నారని కనుక స్తోత్రము తండ్రి యేసయ్యా మమ్మల్ని అందరూ కూడా పరిశుద్ధపరిచే నిమిత్తమే యేసయ్యా మీరు మాకు మాదిరి ఉంచి యేసయ్యామ స్తోత్రం మొట్టమొదటిగా మీరు తాను పరిశుద్ధపరచుకొని ఉన్నారని మీరు బయలుపరిచి ఉన్నారయ్యా తండ్రి అటువంటి జీవితము ఈ కృపాకాల అంతంలో మేమందరం కూడా చేయటకు మాకు సహాయం చేయండి ప్రభామ స్తోత్రము తండ్రి ఇంకను పరలోక రాజ్యము బలాత్కారము చేయబడుచున్నది యేసయ్యామ స్తోత్రము తండ్రి యేసయ్యను కొమ్మ సొమ్మును పంచుకుంటున్నారని మీరు బయలుపరిచి ఉన్నారు కనుక దేవామ స్తోత్రము తండ్రి పరలోక రాజ్య నిమిత్తమే యేసయ్యా మేమందరం కూడా ప్రభామ స్తోత్రం పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా తండ్రి మీ స్తోత్రం బలాత్కారం చేసేవారుగా దేవా పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా తండ్రి మీ స్తోత్రం మీకు మహిమగల ఆత్మ ద్వారా ప్రభామ స్తోత్రం పరలోక రాజ్యముకు మమ్మల్ని అందరినీ కూడా ప్రభు స్తోత్రముగా మీరు మార్చి ఉన్నారు కనుక అటువంటి అనుభవం చేయించుటకు మాకు అందరూ కూడా మీరు సహాయం చేయండి ఇంకను సహోదరులారా మీరు పిలువబడిన పిలుపుని చూడుడిని మీరు మాట్లాడి ఉన్నారయ్యా నిజంగానే ప్రభామ స్తోత్రం ఈ లోకములో ప్రభామ స్తోత్రం జ్ఞానులను సిగ్గుపరిచే నిమిత్తమే వెరివారులను ఎన్నిక లేని వారును బలహీనలను మీరు ఎన్నుకొని ఉన్నారు కనుక స్తోత్రము తండ్రి యేసయ్యా స్తోత్రం పరలోక రాజ్యంలో ప్రభామ స్తోత్రం ఆ పుస్తకముని విప్పుటకు మీరు తప్ప ఎవరు లేరు కనుక దేవా ఈ సాయంత్రం వేళలో మీ యొక్క సన్నిధానమునకు ప్రభు ఎంతోమంది నిజమైన మారు మనసు లేక నిజమైన మార్గం తెలవక నిజమైన సత్య ఉపదేశం తెలవక ఎంతోమంది వచ్చి ఉన్నారు కనుక నేనే మార్గము సత్యము జీవము ఉన్నాయని మీరు బయలుపరిచి ఉన్నారు కనుక నిజముగానే ప్రభామ స్తోత్రం జగత్ పునాది వేయబడక మునిపే వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తమును ప్రభా విశ్వసించి రక్షణ లేని వారందరూ కూడా నిజమైన మారు మనసు పొందుటకు అందరూ కూడా మీరు సహాయం చేయండి రక్షణ పొందిన మేము సియోను యెరూషలేముగా కనపడుచున్న మేమందరం కూడా ప్రభామ స్తోత్రం మీ రక్తంను ప్రభాంగును ధ్యానించి అనుదినం కూడా శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకొని దేవా దేవుని చిత్తానికి అప్పగించుకొని జీవించేవారుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు మార్చండి దేవామ స్తోత్రం అబ్రహాము దేవుని యొక్క వాక్కుని నమ్మిన వెంటనే ప్రభా ఆయన నీతిమంతులుగా మార్చబడి ఉన్నారు దేవామ స్తోత్రం అదేవిధంగా ఈ రాత్రి వేళలో మీరు బయలుపరిచిన సత్య వాక్కుమన్నిటి కూడా విశ్వసించి దేవా మీరు మాకు నీతి విమోచనయు పరిశుద్ధమై ఉన్నారు కనుక దేవామ స్తోత్రం మిమ్మల్ని నమ్మి ప్రభామ స్తోత్రం నీతి మార్గములో మేము నడుచుకోవడానికి దేవామ స్తోత్రము తండ్రి శరీర ఆత్మ విమోచన పొందిన మేము యేసయ్య శరీర విమోచన కొరకు దేవునికి సన్నిధానంలో మూలుగుతూ ప్రార్థించేవారుగా పరిశుద్ధ జీవితమైన కాపాడుకొని జీవించుటకు మాకు అందరూ కూడా మీరు సహాయం చేయండి దేవామ స్తోత్రం మీరు వేరుపరిచిన సత్య ఉపదేశ వాకులు కొరకు స్తోత్రం సత్యమైన అనుసరించి ఉపదేశమును అనుసరించి సియోను యెరూషలేముగా మార్చబడి మీ నిత్య రాజ్యములో కనబడడానికి మాకందరూ కూడా మీరు సహాయం చేయండి వాక్యం బయలుపరిచిన ప్రభావ స్తోత్రం పరిశుద్ధులు ఇంకను బలపరచండి ఇంతవరకు కూటమి ఆశీర్వదించి ఉన్నారు ప్రభు తిరిగి వెళుచుండగా ప్రజల యొక్క ప్రయాణంలో తోడుగా ఉండి నడిపించండి ఈ కృపాకాల అంతంలో ప్రభావ స్తోత్రం దేవుని భయముతో మీరు అక్కడ కూర్చుని నిరీక్షణతో జీవించేవారుగా మమ్మల్ని అందరినీ కూడా మీరు మార్చండి ఏ విధం చేతనైనా మమ్మల్ని అందరినీ కూడా సంపూర్ణంగా
వారు సిద్ధపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మీ రాకడ వరకు కూడా మమ్మల్ని అందరిని కూడా మీరే కాపాడమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. Now may the grace of our Lord Jesus Christ, the love of God the Father, and the sweet communion of the Holy Spirit rest and abide with each and every one of us until Jesus appears in all his glory. Amen. Hallelujah. God bless